ఇంకాస్త దాన్ని పెంచి నీకు ఇద్దాం అనుకుంటున్నాం, కానీ నువ్వు ఈ వ్యసనాల్లో ఉంటే ఎలా ఇస్తావురా, ఆస్తి కూడా పాడైపోతుంది కదా అని స్పష్టంగానే చెప్పాలి. వారి మనోభావాలు దెబ్బతింటాయనడం కాదు, మనోభావాలు బాగుపడడం కోసమే చెప్పేది ఈ మాట. ఏం చెబితే ఏమనుకుంటారు అంటే ఇంకెవరిని పెంచనివ్వండి, మనం ఇక్కడ ఖచ్చితంగా చెప్పాలి. నీకు ఆస్తి ఇస్తాం అబ్బాయి, అభ్యంతరం లేదు, కానీ మనం నిలబెట్టుకోవాలి కదా. నువ్వు దానంతా మొత్తం కోడి పందాల్లో పెడితే, బ్యాకెట్లో పెడితే దానికోసం ఆస్తి ఇవ్వడం ఎందుకు? అంతకంటే తండ్రి అనుభవించి ఉంటే సరిపోయేది కదా. నువ్వు చెడిపోతే నాకు చెడ్డ పేరు వస్తుందిరా, ఇంత నా స్వార్థం కూడా ఉందమ్మా నన్నే అంటారు ఊళ్ళో అందరం. అందుకని మాకు అపదృష్టి రాకుండా, అటువంటి పని లేకుండా నువ్వు చూసుకోవాలబ్బాయి, అందుకోసమే చెబుతున్నావు అని చెప్పాలి. పైగా ఇవాళ ప్రత్యేకం కుమార దశలో 9 నుంచి 16, 17 ఏళ్లలోగా నేర్పవలసిన మాట అండి. ఆవేశంతో ఆగ్రహంతో మాట్లాడకూడదు, మెల్లగా మాట్లాడు, నెమ్మదిగా మాట్లాడు, సావకాశంగా సమాధానం చెప్పు అని ఆడపిల్ల